జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల మీకు చాలా విధాలుగా అనుకూలం ఉంటుందండి. సింహరాశి మిత్రులారా, మీరు చాలా బాగుంటుంది. అన్ని వీడియోస్ చూసి ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నామని. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు గురుగారిని అడుగుతున్నారు. గోచారం అంతా ఒక 140-150 కోట్ల మంది ఉంటే అందులో 10% మంది మాత్రమే మీరు ఉంటారు. అది అందరికీ వర్తిస్తుంది కాదు. గోచారం అంటే యూనివర్సల్, మీ వ్యక్తిగతం అంటే మీ వ్యక్తిగతమే. కాబట్టి కేతువులు సింహం అద్భుతం. మీరు అద్దం ముందు ఉన్నట్టే సాధిస్తారండి. సింహం ఎప్పుడైనా ఓడిపోతుందా? అంత అద్భుతంగా సాధిస్తారు. సూర్యుడి మరియు బుధుడు 4వ ఇంట పైన ప్రభావం చూపుతున్నాడు. లగ్నంలో కేతు అనుకూలంగా. సో నో ప్రాబ్లం, మీకు నో ప్రాబ్లం. అంతే 23 నుండి మీకు అద్భుతం. పోయిన నెల మే 23 నుండి మీకు వెలుగు వచ్చినట్టే. మీరు మంచి ఇప్పుడు నేను షూటింగ్లో ఎలా ఇన్ని లైట్స్ మధ్య కూర్చున్నాను, అలాగే సింహరాశి వారు అద్భుతంగా ఉన్నారు. అష్టమ శని వల్ల నాకు ఏమో అయిపోతుందో ఈ పానిక్ అంతా అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని రకాల వీడియోలు చూసి బుర్రను పాడు చేసుకోకండి. సూపర్గా ఉంది మీ జాతకం, అద్భుతంగా ఉంది. లగ్నంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. రాహు కేతువు షార్ట్ టైం సమస్యలు ఇస్తుంటారు. రాహు కేతువులు అంతా ఏం చేస్తారు, ఏమో అయిపోతుంది అవన్నీ షార్ట్ టైం, అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా వెళ్ళిపోతుంది. కాబట్టి రాహుకేతు కూడా మీకేం పెద్దగా ఇబ్బంది పెట్టరు. మళ్ళీ చెప్తున్నా, మీరు చాలా బాగుంటారు. గోచార ప్రకారంగా లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభస్థానంలో గురువు, వ్యయంలో కుజుడు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా పెరుగుతాయి. సింహరాశి మిత్రులారా, దీనికోసమే కదా మీ ఆరాటం. అన్నీ అనుకూలంగా ఉంటాయి. పదోన్నతి, బదిలీ ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మహిళలైతే ఉద్యోగం చేస్తున్న మహిళలకి మంచి అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఊహించని మద్దతు లభిస్తుంది సమాజంలో. ఈ నెల సుదీర్ఘ ప్రయాణాలు కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేస్తారు.